కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 29వ బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు మంచు మనోజ్ హాజరై ప్రారంభించారు. తలసేమియా బాధితుల కోసం స్వయంగా రక్తదానం చేసిన ఆయన తలసేమియా పిల్లలకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులు పడుతున్న ఇబ్బందులు చూసి భావోద్వేగానికి లోనయ్యారు. చేయదు. ఎంతో మంది జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడే కదా అన్ని చోట్ల. హ్యాట్స్ ఆఫ్ సార్ దానికి. మా అన్నయ్య అటసి మా బాలకృష్ణ గారి వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంక్, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల ఉండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి, మీకు, ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషల్లీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసాం, తెలుసుకొని చాలా బాధ ఇస్తుంది అనమాట. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగాంటే ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగాంటే ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది మనందరం కూడా 10 మందికి తెలియజేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. దానివల్ల రక్తం ఎవ్రీ 2 వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ప్రతి మనిషికి తలసేమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవితకాలం మేబీ ఒక 250 నుంచి 300 యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది. సో మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మనమందరం కూడా రక్తదానం చేయాలి, మనకు తెలిసిన వాళ్ళతో చేయించాలి. ఈ పిలుపుకి మీరందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్పారని నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మంచి కార్యక్రమాలు తలసేమియా సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కృషి చేస్తున్నారు. అందరికీ మేమందరము తోడుంటాము. తలసేమియా అనే ఒక జెనెటిక్ డిసార్డర్ని మనందరం కూడా మన ఒక కుటుంబంలో వచ్చినట్లే ఫీల్ అయ్యి అందరము తప్పకుండా చేసి ఈ చిన్నపిల్లలకి మరొక జన్మని మీ చేతుల ద్వారా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.